ఈరోజు కర్పూరి ఠాకూర్ గారి జయంతి సందర్భంగా మనం కలవటం చాలా ఆనందకరంగా ఉంది. ఆయన ఎంత సేవ చేశారు, అయినప్పటికీ మనం ఇంకా ఎందుకు వెనకబడి ఉన్నాం అనేది ఈ రోజున మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని నా ఉద్దేశం. కర్పూరి ఠాకూర్ గారు ఎప్పుడో బీసీల్లో ఎంబీసీల గురించి మాట్లాడిన వ్యక్తి. ఎంబీసీలే కాకుండా మహిళల గురించి కానీ, అగ్రవర్ణ పేదల గురించి కానీ అందరి గురించి ఆయన ఆలోచించి మరి రాజ్యాంగ పరంగా ఎన్నో మెజర్స్, ఆయన ఎన్నో పథకాలు తీసుకురావడం జరిగింది. అయినప్పటికీ ఆయన స్ఫూర్తితో గత 70-80 సంవత్సరాలుగా ఈ భారతదేశంలో పాలన లేదని మాత్రం చెప్పచ్చు. అందుకని మనం ఇక్కడ సమావేశం కావాల్సి వచ్చింది. అవన్నీ కనుక జరిగి ఉంటే మనం ఆయన మర్చిపోయి ఉండేవాళ్ళం. ఈరోజు మనం ఆయన గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉండేనే కాదు. ఇక్కడే మనకు ఎగ్జాంపుల్ చూస్తున్నాం. 42% బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి అది హుళక్కి చేశారు. కాంగ్రెస్ చెప్పింది కానీ అక్కడ రాహుల్ గాంధీ ఏం మాట్లాడలే, పార్లమెంట్లో రైజ్ చేయాల. అంటే మోసం చూడండి ఎట్లుంటుంది. మండల్ కమిషన్ వచ్చింది కానీ రాజీవ్ గాంధీ వ్యతిరేకించాడు. చూడండి, కాంగ్రెస్ వ్యతిరేకించింది. కర్పూరి ఠాకూర్ కూడా యాంటీ కాంగ్రెస్ గవర్నమెంట్నే నడిపాడు ఆయన. ఆ రోజున నెహ్రూ ఉన్నాడు, పటేల్ ఉన్నాడు, ఆ తర్వాత ఇందిరాగాంధీ వచ్చింది. కానీ కర్పూరి ఠాకూర్ తీసుకొచ్చిన సంస్కరణలు వాళ్ళు ఏం ఫాలో కాల. దేశవ్యాప్తంగా సంస్కరణలు తేవాలంటే కర్పూరి ఠాకూర్ మార్గంలో మరి కేంద్ర ప్రభుత్వానికి ఎన్నైనా అధికారాలు ఉన్నాయి. ఎందుకంటే దానికి ఒకే ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, మోడీ 2019లో కమ్మారెడ్డి వెలమలకి రిజర్వేషన్లు ఇచ్చేశాడు. మరి వాళ్ళకి ఇచ్చినప్పుడు ఈ 42% రిజర్వేషన్లు తెలంగాణలోనే కాదు, ఆంధ్రాలోనే కాదు, అన్ని రాష్ట్రాల్లో కూడా ఇవ్వచ్చు. వాళ్ళకి రిజర్వేషన్లు ఇవ్వడానికి ఏ కమిటీలు లేవు, ఏ ట్రిపుల్ టెస్టు లేవు, ఏ కమిషన్లు లేవు. మనకు వచ్చేటప్పటికి అన్ని ప్రశ్నలు వేస్తారు. సెక్రటేరియట్లో మీరు ఎప్పుడైనా పని విధానం తెలిస్తే, ఏదైనా పని కావాలంటే ఏంటంటే ఫైల్ తిప్పుతూ ఉంటారు. సెక్రటేరియట్ ఆ సెక్షన్ నుంచి లాకి వెళ్తుంది, లా నుంచి ఫైనాన్స్కి వెళ్తుంది, మళ్ళీ లాకి వస్తుంది, మినిస్టర్కి వెళ్తుంది, సీఎంకి వెళ్తుంది, మళ్ళీ వెనక్కి వస్తుంది. అది తిరుగుతూ ఉంటుంది. ఆర్డర్ ఇవ్వదలిస్తే సీఎం కూర్చుని ఇదిగో ఈ ఆర్డర్ ఇస్తున్నాం, ఇది నా మొదటి సంతకం పెడతానని చెప్తే విద్యుత్ సంస్కరణల మీద రాజశేఖర రెడ్డి పెట్టాడా లేదా, వచ్చిందా లేదా నాకు చెప్పండి. అలా 10 రోజుల్లోనే కమ్మారెడ్డి వెలమలకి రిజర్వేషన్లు ఇచ్చేసింది మోడీ ప్రభుత్వం. మరి బీసీలకు ఇవ్వట్లే. ఇది ఎప్పుడు మొదలు పెట్టాడు ఈయన? కర్పూరి ఠాకూర్ ఆ కాలంలోనే 1970 దశకంలోనే ఆయన చేశాడు. అంటే ఎంత గొప్ప నాయకుడో చెప్పండి. అంటే ఏ కులం నుంచి వచ్చాడు ఆయన వచ్చిన కులం నాయి బ్రాహ్మణ కులం, మంగళి కులం, మంగళకరమైన కులం. ఆ కులం నుంచి వచ్చి మంగళకరమైన పనులు చేశారు. ఆయనతో పాటు ఆయన సహచరులైనటువంటి అప్పటి నెహ్రూ కానీ, పటేల్ కానీ, ఇందిరాగాంధీ కానీ, ఆ వచ్చిన రాహుల్ గాంధీ కానీ, రాజీవ్ గాంధీ కానీ, మోడీ కానీ ఈ మంగళకరమైన పనులు వాళ్ళ కోసం చేసుకుంటున్నారు, మనకి చేయట్లేదు. ఇది మనం గమనించాలి. ఆయన ఎందుకు అలా నిలబడ్డాడు? మరి ఆయన ఏదో ఈరోజు స్మరించేసుకుని కర్పూరి ఠాకూర్ జోహార్ అని చెప్పేసి రండి, చిరంజీవి గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మంచి సహచరులు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి. అయితే నేను అనేది ఏంటంటే, ఈ మోసం ఎలా జరుగుతుంది అనేది మనం గమనించాలి. ఈ నాయకులు ఎప్పుడు కూడా అటు చంద్రబాబు కావచ్చు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి కావచ్చు, కేసీఆర్ కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, కిషన్ రెడ్డి కావచ్చు, వాళ్ళకి కావాల్సిన పనులు వాళ్ళు చేసుకుంటారు. అందుకనే మోడీ ఎప్పుడైతే కమ్మారెడ్డిలకి వెలమలకి రిజర్వేషన్లు ఇచ్చారో ఇక్కడ వెంటనే కేసీఆర్ ఓకే చేశాడు. ఆయన ఏమైనా ఆపాడండి? అక్కడ జగన్మోహన్ రెడ్డి ఆపాడా? దాన్ని ఏమైనా క్వశ్చన్ చేశాడా చంద్రబాబు నాయుడు? లేకపోతే ఇక్కడ ఎవరైనా క్వశ్చన్ చేశారా కాంగ్రెస్ నుంచి? ఎవరు చేయలే. అంటే ఏంటంటే, పాలకులు మన వాళ్ళు కాకపోతే మనకి న్యాయం జరగదు. కర్పూరి ఠాకూర్ పాలకుడు కాబట్టి, మనవాడు కాబట్టి మనకి న్యాయం చేశాడు. ఇది మనం గమనించాలి. మన చేతికి పాలన లేనంత కాలం మనం ఏం చేయలేం, అడుక్కోవడం తప్పిస్తే. అడుక్కోవాల్సిన కర్మ మనకేం పట్టలేదు. మనం కర్పూరి ఠాకూర్ కానీ, మండల్ని కానీ మన ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అంబేద్కర్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలా, చెప్పాలా. విగ్రహాలు పెడితే కాదు, సంస్కరించుకుంటే స్మరించుకుంటే చాలదు. సరైనటువంటి విధానంతో మనం ముందుకెళ్ళాలా. ఈరోజు ఇక్కడ ఒక కార్యక్రమం పెట్టామంటే కర్పూరి ఠాకూర్ గారి స్ఫూర్తితో నేను ఒక 2-3 నిమిషాల్లో నేను క్లోజ్ చేస్తా. జూన్ 3 నాడు కరుణానిధి జయంతి ఉంది. పెద్దలందరూ ఆలోచించండి. ఆ రోజుకి 10,000 మందితో మనం ఈ సమస్యల మీద పోరాటం చేసే దిశగా పనిచేయాలని చెప్పి నేను కోరుతున్నాను. 2 రాష్ట్రాలకు సంబంధించి ఈ వచ్చే 5-6 నెలల్లో అన్ని చోట్ల ఇప్పుడు ఈరోజు సర్పంచ్లు ఎలక్ట్ అయ్యారు బీసీ వర్గాల నుంచి.
వాళ్ళందరితో మనం సమావేశం కావాలా, ఒక్కొక్క కులం సంబంధించిన సర్పంచులతో మాట్లాడుకోవాలా, వాళ్ళ ద్వారా మనం ప్రజల్ని మొబిలైజ్ చేసుకోవాలా. తెలంగాణ స్ఫూర్తితో, తెలంగాణ బీసీల స్ఫూర్తితో ఆంధ్ర బీసీలు కూడా ఉద్యమించాలి. రేపు జూన్ 3 నాడు కరుణానిధి కూడా ఇదే సామాజిక వర్గం నుంచి పుట్టిన ఆయన చూడండి, తమిళనాడు ప్రస్తావన ఎందుకు చేస్తున్నాను, అక్కడ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు లేవు, ఎందుకంటే అవసరం లేదు. అక్కడ పాలన ఎవరి చేతుల్లో ఉంది? బీసీల చేతుల్లో ఉంది. కాబట్టి సరిపడా సర్పంచులు, జడ్పీ చైర్మన్లు, మంత్రులు అందరూ ఉన్నారు ఆ రాష్ట్రంలో. ఇక్కడ లేదు. ఇక్కడ జనాభా దామాషా పద్ధతిలో క్యాబినెట్లో మంత్రులు ఉండరు, మరి వివిధ శాఖల్లో ఉండరు ఈ 2 రాష్ట్రాల్లో కూడా. అందుకని చెప్పి జూన్ 3న ఒక టార్గెట్ డేట్గా పెట్టుకుని, అదే మనం నిజమైన నివాళి, కర్పూరి ఠాకూర్కి నివాళి ఇవ్వాలంటే నెక్స్ట్ 5 నెలలు మనం అందరం పనిచేయాలి. కార్యకర్తల్లాగా పనిచేసి గ్రామాన తిరగాలి, గ్రామ కమిటీలు వేసుకోవాలి, జిల్లా కమిటీలు వేసుకుని జూన్ 3 నాడు నిజాం కాలేజ్ గ్రౌండ్స్లో 10,000 మందితో మనం కనుక మీటింగ్ పెట్టగలిగితేనే అది నిజమైన నివాళి అండి. లేకపోతే ఎందుకు చెప్పండి? ఎంత బాగా మాట్లాడాము, ఏం మాట్లాడామని లెక్కలు వేసుకోవడానికి ఎందుకు ఈ మీటింగ్లు ఎందుకు చెప్పండి? యువతకి రేపు నెక్స్ట్ తరానికి ఏమి ఇస్తున్నాం మనం? ఏ రకమైన రాజ్యాన్ని ఇస్తున్నాం? ఇది పరరాజ్యంలో బతుకుతున్నాం. నిజమైన స్వాతంత్రం ఇంకా ఈ వర్గాలకు రాలా. చాలా భయంగా జాగ్రత్తగా వంగి మాట్లాడాలి ఈ వర్గాలు. ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళినా, మంత్రుల దగ్గరికి వెళ్ళినా, ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళినా, ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళినా, పై అధికారుల దగ్గరికి వెళ్ళినా, అందువల్ల మనం ఆత్మగౌరవంతో ఉండాలి అని అంటే ఖచ్చితంగా జూన్ 3 నాడు ఒక రకమైన రిజల్యూషన్ తీసుకుని మనం చూపించాలా. ప్రతి వారం, ప్రతి నెల, ప్రతి చోట మీటింగులు మనం పెట్టుకుని రన్నరప్ చేసుకుని జూన్ 3 నాటికి మనం ఒకటి సాధించగలిగితే మనకు కావాల్సినవన్నీ జరుగుతాయి. ప్రభుత్వాలు ఎప్పుడూ కూడా వాళ్ళ సర్వేలు వాళ్ళు చేసుకుంటారు ఎవ్రీడే. రోజు వాళ్ళు మన బాంబే స్టాక్ మార్కెట్లాగా ప్రైస్ పెరిగిందా లేదా అన్నట్టు వాళ్ళ పరిస్థితి ఏంటని తెలుసుకుంటూ ఉంటారు. మనకి దెబ్బతింటున్నాం కదా, ఇంకో 1000 కోట్లు ఎక్కువ అవినీతిలో సంపాదించి పంచుకోవాలా, ఈసారి ఓటుకి 2,000 ఇస్తే చాలదు, 5,000 ఇవ్వాలా, ఈ 5,000 ఎలా వసూలు చేసుకోవాలి, ఎక్కడి నుంచి పార్కింగ్ చేసుకుని ఎవరి దగ్గర పెట్టాలనేదే ఈ రోజున ప్రభుత్వ నాయకులు ఆలోచించే ఆలోచన. అందుకని చెప్పి మనం ఏంటంటే ఈ దృష్టితో మనం ఆలోచించాలి. వాళ్ళు ఎప్పుడూ కూడా సర్వేలు చేసుకుంటారు కాబట్టి మనలో చైతన్యం వస్తే మనకు కావాల్సినవి మనకు దొరుకుతాయి. అందుకనే కర్పూరి ఠాకూర్ స్పృహతో మనం ఆ రకంగా మనం వెళ్ళాలి. తర్వాత ఇంకోటి కూడా మనం గమనించాలి, మన అటెన్షన్ ఎట్లా డైవర్ట్ చేస్తున్నారు వీళ్ళు, మన సమస్యల నుంచి వాళ్ళ సమస్యల వైపు ఎట్లా మళ్ళిస్తున్నారు అనేది కూడా మనం గమనించుకోవాలి. ఇప్పుడు ఈ రోజున ట్యాపింగ్ కేసు ఉంది. ట్యాపింగ్ కేసులో ఎన్ని నెలల నుంచి సాగుతుందండి విచారణ? నాకు చెప్పండి. ఎవరు చేశారా లేదా, కేసు ఉందా లేదా? కొంతమంది అరెస్ట్ అయ్యారు కదా, మిగిలిన అరెస్ట్ చేసి 1-2 నెలల కేసును క్లోజ్ చేయొచ్చు. ఎందుకు ఇదంతా, ఈ తతంగం అంతా ఎందుకు జరుగుతూ ఉంది? విచారణల పేరుతో ఎందుకు చేస్తూ ఉన్నారు? ఉన్నప్పుడు చేయండి. 100 కోట్ల రూపాయలు మరి ఎలక్టోరల్ ఫండ్స్ తీసుకున్నప్పుడు అక్కడ బ్యాంక్ అకౌంట్లు స్తంభింపజేయండి. 1,600 కోట్లు ఉన్నాయి టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ అకౌంట్లో. ఇక్కడి నుంచి కనుక ఇలా బెదిరించి కనుక డబ్బులు తీసుకుంటే ఫ్రీజ్ చేయండి, యాక్షన్ తీసుకోండి. అంతేగాని రోజు మాకెందుకు చెప్పండి? మీడియా వాళ్ళు చర్చలు ఎందుకు, డిబేట్లు ఎందుకు? ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి ఈ రోజున తెలుగు రాష్ట్రాల్లో, భారతదేశంలో. సైబర్ క్రైమ్ విపరీతంగా పెరిగిపోతుంది. ప్రతి వాళ్ళు సైబర్ క్రైమ్ బాధితులే చాలా వరకు. మీ కుటుంబాల్లో ఒక్కళ్ళన్నా లేకుండా ఉన్నారండి మీ కుటుంబాల్లో సైబర్ క్రైమ్ బాధితులు? చెప్పండి నాకు. ఒక టెకీలు కూడా 40 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఐటీ ఎంప్లాయ్ కూడా నిన్న పేపర్లో చూసాం, 2 కోట్ల రూపాయల డబ్బు కోల్పోయాడు ఈ సైబర్ క్రైమ్లో. ఇటువంటి క్రైమ్ ఈ మీడియాకి పట్టదు, ఈ ప్రభుత్వాలకు పట్టదు. అంటే వాళ్ళ యొక్క రేపొద్దున బ్యాంక్ అకౌంట్లోంచి, ఎలక్టోరల్ బాండ్స్ ఆ అకౌంట్లోంచి 100 కోట్లు కనుక పోతే అప్పుడు బహుశా సైబర్ క్రైమ్ మీద చర్యలు తీసుకుంటారేమో నాకు తెలియదు. అంటే ప్రజల సంక్షేమం కాదు ఇక్కడ, మనల్ని నెట్టేస్తున్నారు. జగనా, బాబా, కేసీఆర్, రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి ఎవరు వస్తారు? ఇదే తెల్లారులేస్తే మనకెందుకండి ఈ గోల? చేసేదేదో చేసుకోండి. మా వర్గాల యొక్క సమస్యలు మీరు పరిష్కరించకుండా ఎందుకు చేస్తున్నారు ఇట్లా? మనకి ఎప్పుడు రాజ్యాధికారం వస్తే చెప్పండి. మనకి ఈ రోజున నాయి బ్రాహ్మణ కమ్యూనిటీ నుంచి 16 ఎన్నికలు జరిగితే ఒక్కరు కూడా ఎమ్మెల్యే లేరు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ కానీ, తెలంగాణ అసెంబ్లీ కానీ 100కి ఒక్కళ్ళున్న నాయి బ్రాహ్మణులు ఒక్కరు కూడా ఎమ్మెల్యే లేదు. కానీ 100కి 4 ఉన్నటువంటి రెడ్లు 500 పైగా ఎమ్మెల్యేలు. అక్కడ ఆంధ్రప్రదేశ్లో 659 మంది ఎమ్మెల్యేలు, ఇక్కడ 576 మంది ఎమ్మెల్యేలు. 1000 పైన ఎమ్మెల్యేలు వీళ్ళే, 1100 మంది. కానీ
ఒక్కరు కూడా నాయి బ్రాహ్మణ కులం నుంచి మంగళ కులం నుంచి ఎమ్మెల్యే లేకపోవడం ఇది డెమోక్రసీ అండి. ఇది మీ డెమోక్రసీయా మా డెమోక్రసీయా? కర్పూరి ఠాకూర్ చెప్పింది అదే. డెమోక్రసీ మీ కులాల మీ వర్గాలు పాలిస్తే అది పొలిటికల్ డెమోక్రసీ కరెక్టే, ఏదో ప్రొసీజర్ ఫాలో అయ్యారు. కానీ సోషల్ డెమోక్రసీ కాదు. ఆయన చెప్పింది సోషల్ డెమోక్రసీ అంటే అన్ని కులాల వాళ్ళకి రాజ్య పాలనలో భాగస్వామ్యం ఉండాలి. మరి మంగళ కులం నుంచి భాగస్వామ్యం ఉందండి ఈ అసెంబ్లీలో ఎవరన్నా ఉన్నారా? ఎంత అన్యాయం అండి ఇది, చెప్పండి. ఇట్లా మీరు తీసుకుంటే ఒక్కొక్కటి, నేను అందుకనే ఇటువంటి పుస్తకాలు నేను ఇస్తున్నా. చూడండి, రెడ్లు ఇక్కడికి వచ్చి ఆంధ్రప్రదేశ్లో 658 మంది అయితే కమ్మలు 549 మంది అయ్యారు. 100కి ఇద్దరు కలిపితే 100కి 8 మందే. కమ్మారెడ్లు కలిపి 100కి 8 మందే. వాళ్ళు 1207 మంది ఎమ్మెల్యేలు అయ్యారు. ఒక్కరు కూడా 100కు ఒక్కళ్ళు ఉన్నటువంటి నాయి బ్రాహ్మణ వర్గం నుంచి ఒక్కరు కూడా ఎమ్మెల్యే కాలేదు. ఇది అన్యాయం కాదా? దీనికి ఎవరిస్తారు ఆన్సర్? ఎవరిస్తారు? తర్వాత తెలంగాణలో రెడ్లు 576 మంది ఎమ్మెల్యేలు అయ్యారు. అలాగే కమ్మలు 100కు ఒక్కళ్ళు కూడా లేరండి, 73 మంది ఎమ్మెల్యేలు. 100కి ఒక్కళ్ళు కూడా లేని కమ్మలు అంటే 150 మందికి ఒక్కళ్ళు ఉంటే కమ్మలు 73 మంది అయితే 100కు ఒక్కళ్ళు ఉన్నటువంటి మంగళ్ళు ఒక్కళ్ళు కూడా ఎమ్మెల్యే కాలేదు. అన్యాయం కాదా? మరి ఇదేంటి చెప్పకూడదా? మనం ప్రచారం చేసుకోవద్దా? జనాలకి తెలియకూడదా? ఇలా ప్రచారం చేస్తే కులతత్వం అవుద్దా? నాకు అర్థం కాలేదు. కులతత్వంతో మీరు మమ్మల్ని పీడిస్తున్నారు కదా, మీ కులాలకే అన్నీ పంచుకుంటున్నారు కదా, మీకే మీడియా హౌస్లు, మీకే వ్యాపారాలు, మీకే కాంట్రాక్టులు అన్నీ మీకే కదా, తప్పేంటి? వెలమలు 300కి ఒక్కరే వెలమ, 300 మందికి ఒక్కరే వెలమ. ఎంతమంది అయ్యారు ఎమ్మెల్యేలు? 149 మంది అయ్యారు. ఈనాటి అసెంబ్లీలో 13 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ పార్టీకి 1600 కోట్ల రూపాయల ఎలక్టోరల్ ఫండ్స్ ఉన్నాయి. మరి మంగళ్ళు ఒక్కళ్ళు కూడా ఎమ్మెల్యే కాదు. అన్యాయం కాదా? సో రాజ్యాధికారం గురించి ఆ రోజే కర్పూరి ఠాకూర్ ఆయన అప్పుడే మాట్లాడి ఆయన పోరాటం చేశాడు కాబట్టి, సోషలిస్ట్ పందాలో వెళ్ళాడు కాబట్టి, యాంటీ కాంగ్రెస్ పందాలో వెళ్ళాడు కాబట్టి ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయనకి చనిపోయే నాటికి పూరి గుడిసె ఏమీ లేదు, వృత్తి పని చేసుకున్నారు కుటుంబంలో. అంటే మనమేమో చాలా ఆనెస్ట్గా ఉండాలండి ఈ వ్యవస్థలో, మనం చాలా నిజాయితీగా ఆనెస్ట్గా ఉండాలి. వాళ్ళంటే వాళ్ళు ఎంత అవినీతి పరులైనా సరే ఎవరు పట్టించుకోలేదు, మనం కూడా వాళ్ళనే గౌరవిస్తున్నాం. సో ఈ దృష్టితో కనుక మనం ఈ సమస్యను అర్థం చేసుకోకపోతే మనం కర్పూరి ఠాకూర్ లాంటి మహనీయులు మనకు చేసిన సేవలు నిష్ఫలం అవుతాయని చెప్పి తెలియజేస్తూ, మరి అవకాశం ఇచ్చినందుకు మన కిరణ్ గారికి, సైదుల్ గారికి, అశోక్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. చిరంజీవి గారు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, వారు ఐఏఎస్ ఐపీఎస్ స్థాయిలో కూడా ఈరోజు మన కోసం ఈ బీసీ వర్గాల కోసం వారు చేస్తున్న పోరాటం స్ఫూర్తిదాయకం. సారు చిరంజీవి గారిని మాట్లాడవలసింది. కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మిత్రులు సైదుల్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మా సహచరులు ఐపీఎస్ పూర్ణచంద్రరావు గారికి, వారు ఉపన్యాసం ముందే వినున్నారు కాబట్టి నేను కొత్తగా వారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అదేవిధంగా మన జాజుల శ్రీనివాస్ గౌడ్ గారికి, గతంలో 25 ఏళ్ళ నుంచి బీసీ, 30 ఏళ్ళ నుంచి బీసీ ఉద్యమం కొరకు పోరాడుతున్నటువంటి వ్యక్తి. అదేవిధంగా సూర్యారావు గారికి, మరి వేదిక మీద ఇంకా చాలా మన అశోక్ గారు ఉన్నారు. యాక్చువల్గా ఈ ప్రోగ్రాంకు నన్ను ఇన్వైట్ చేసింది వారికి. అదేవిధంగా వేదికపై ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నా యొక్క నమస్సుమాంజాలు. ముఖ్యంగా భారతరత్న కర్పూరి ఠాకూర్ జయంతి గురించి మనం మాట్లాడుతున్న ఈ సందర్భంలో కొన్ని విషయాలు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. చాలా వరకు మన పూర్ణచంద్రరావు గారు కొంత కవర్ చేశారు, అయితే నేను కూడా కొన్ని విషయాలు కవర్ చేయాల్సిన అవసరం ఉంది. వారు నాయి బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినప్పటికీ కూడా బీహార్ అంటేనే మీకు తెలుసు జమీందారులు, అదేవిధంగా ఫ్యూడల్ వ్యవస్థకు నిదర్శనం. అట్లాంటి మనకంటే కూడా కర్ణ కఠోరంగా ఉండేటువంటి జమీందారీ వ్యవస్థలు ఆయన ఎదుర్కొని మరి 60స్లోనే ఆయన ముఖ్యమంత్రి కాగలిగాడు. ఏ రోజు కూడా ఆయన కాంగ్రెస్తో పెద్ద దోస్తాన్ చేయలే. చాలామంది ఏమనుకుంటారంటే ఎర్లీ ఇండిపెండెన్స్ వచ్చిన ఎరాలో కాంగ్రెస్ను విభేదించిన వాళ్ళు తక్కువ మంది. బట్ కర్పూరి ఠాకూర్ గారు కాంగ్రెస్ను విభేదించి 1959లోనే ఆయన భారతీయ క్రాంతి దళం అని చెప్పేసి ఒక పార్టీ స్థాపించినటువంటి వ్యక్తి. సోషలిస్టిక్ ఉద్యమంలో ప్రభావితమైన వ్యక్తి. జయప్రకాష్ నారాయణ, రామ్ మనోహర్ లోహియా, డాక్టర్ నరేంద్రనాథ్ ఇట్లాంటి వాళ్ళతో సహవాసంలో పెరిగి సామాజిక న్యాయం అనేటువంటి దాన్ని అనువనుగుణ పట్టించుకున్నటువంటి వ్యక్తి. ముఖ్యంగా ఆయన 1952 నుంచి 1984 వరకు దాదాపు అనుకుంటాను 9 సార్లు, 88 వరకు 9 సార్లు ఎమ్మెల్యేగా. ఏ ఒక్క నాయకుడు కూడా
ఎప్పుడు కూడా అంత గెలిచేటువంటి అవకాశాలు తక్కువ. అది కూడా కాంగ్రెస్ను ఎక్కువ మట్టుకు ఆపోజ్ చేసిండు ఆయన. సో కాంగ్రెస్తో పోరాటం చేసిండు. ఎందుకు కాంగ్రెస్తో ఆయనకు సైద్ధాంతికంగా, అదే పార్టీ మీద కానీ కాదు, సైద్ధాంతికంగా ఏంది, సామాజిక న్యాయం అనేది కాంగ్రెస్ పార్టీతో సాధ్యం కాదని చెప్పి మొట్టమొదట నమ్మిన వ్యక్తి ఆయనే. మనం అక్కడ అర్థం చేసుకోవాలి. అందుకే నేను స్పెసిఫిక్గా చెప్తున్నాను. ఈ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ఈ రోజే కాదు, మొదటి నుంచి కూడా యాంటీ-బీసీ. ఈ రాష్ట్రంలో కూడా మొన్న 42% ఇస్తామని చెప్పి మోసం చేసి ఎన్ని రకాల మోసాలు చేయాలో అన్ని రకాల మోసాలు చేసింది. ఒక్క అగ్రవర్ణ పార్టీకి కూడా బీసీల పట్ల ప్రేమ లేదు. వాస్తవానికి 42% రిజర్వేషన్ ఇస్తే 100% అది కేంద్రంలో ఉన్న బీజేపీ అని ఒప్పుకోదు. వాళ్ళు 9వ షెడ్యూల్లో పెట్టారు. రెండోది కేంద్రం మీద నెట్టేయచ్చు. అదేవిధంగా ఒకవేళ జీవో ఇస్తే కోట్ల కొట్టేస్తారు. ఇవి రెండు తెలుసు వాళ్ళకు. తెలిసే వాళ్ళు నాటకం ఆడింది. మరి వాళ్ళ పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు 42% ఖచ్చితంగా ఇస్తామన్నారు. ఏమి ఇస్తారో చూద్దాం. మన పంచాయతీ సర్పంచ్ ఎన్నికలు జరిగినాయి. దాంట్లో అయితే పార్టీ పరంగా జరగలేదు కాబట్టి మనం ఏం చెప్పలేము. నేను ఎందుకు చెప్తున్నా అంటే కాంగ్రెస్ మొదటి నుంచి కూడా 19 రాజ్యాంగంలో పెట్టినటువంటి ఏ ఒక్క అగ్రవర్ణ పార్టీకి ఇష్టం లేదు రిజర్వేషన్స్ అనేది. ఇవాళ వీరు రెండోసారి ముఖ్యమంత్రి చేసినప్పుడు ఆ మంగేరీలాల్ కమిషన్ రిపోర్ట్ ఇంప్లిమెంట్ చేస్తే అప్పుడున్నటువంటి భాగస్వామ్య పార్టీ అయినటువంటి బీజేపీకి సంబంధం మాతృ సంస్థ జనసంఘ్ 1979లో విత్డ్రా చేసి ఈయన ముఖ్యమంత్రి పదవి నుంచి తీసేసి. ఇక కాంగ్రెస్ పార్టీ గురించి మనం మాట్లాడితే 1950 మన భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినాక ఆర్టికల్ 340 కింద బీసీ కమిషన్ ఒకటి పెట్టి బీసీలు ఎవరో గుర్తించి వాళ్లకు రిజర్వేషన్ ఇస్తే ఎప్పుడో 1950 to 55లో రావాల్సింది. కానీ వీళ్ళకి ఇష్టం లేదు. అంబేద్కర్ గారి పోరాటం ఫలితంగా వాళ్ళు మొట్టమొదట కమిషన్ కాలేకర్ కమిషన్ వేసి ఆ కమిషన్ రిపోర్ట్ ఇస్తే 55లో ఆ కమిషన్ కూడా రికమెండేషన్ ఇచ్చింది. బీసీలకు ఏ కేటగిరీ ఉద్యోగాలు ఎంత ఇవ్వాలి, బి కేటగిరీ ఎంత ఇవ్వాలి, సి కేటగిరీ, డి కేటగిరీలో, అదేవిధంగా విద్యలో కూడా ఎంత ఇవ్వాలని ఇస్తే దాన్ని పార్లమెంట్ లో ప్రవేశపెట్టకుండా నెహ్రూ దాన్ని రద్దుపరిచేసింది 1955 రిపోర్ట్. ఆ తర్వాత కాంగ్రెస్ లో ఎప్పుడు కూడా బీసీల గురించి ఆలోచించలే. 1961లో ఒక మెమో ఇచ్చేసి ఇక బీసీల సమస్య మాది కాదు, రాష్ట్రాలు మీరు తేల్చుకోండి అని వదిలేసింది. మళ్ళీ జనతా గవర్నమెంట్ వచ్చినాక 77లో అప్పుడు మన కర్పూరి ఠాకూర్ కావచ్చు, అప్పుడున్నటువంటి యాదవ్ సోదరులు నాయకులు, అదేవిధంగా అప్పుడున్నటువంటి చరణ్ సింగ్ కూడా దో ఇస్ ఎ జాట్, వీళ్ళందరి ఒత్తిడి మేరకు మళ్ళీ మండల్ కమిషన్ వచ్చింది, సెకండ్ బీసీ కమిషన్. ఆ బీసీ కమిషన్ రిపోర్ట్ 1980లో ఇవ్వడమే పాపం. ఎందుకంటే మళ్ళీ ఇందిరాగాంధీ వచ్చి కూర్చుంది, మళ్ళీ తీసుకుపోయి దాన్ని కోల్డ్ స్టోరేజ్లో పడేసింది. మళ్ళీ ఎవరు ఇంప్లిమెంట్ చేసిండు? వీపీ సింగ్ వచ్చినాక 1990లో శరద్ యాదవ్ ఒత్తిడి మేరకు, అదేవిధంగా కాన్షీరామ్ గారు 42 రోజుల దీక్ష మేరకు చేసిండు. మరి కాంగ్రెస్ ఏమన్నా ఉందా దీంట్లో పాత్ర? సో మళ్ళీ 1990లో ఆయన ఇంప్లిమెంట్ చేయడం, మళ్ళీ భారతీయ జనతా పార్టీ ఆయనకు మద్దతు విరమించడం, ఆ తర్వాత ఆయన ఓడిపోవడం. సో అందుకనే కోర్టుకు వెళ్ళినారు. ఆ కోర్టు కూడా జడ్జిమెంట్ 92లో ఇస్తే 93 సెప్టెంబర్ నుంచి అమలు చేసింది. ఈడబ్ల్యూఎస్ గురించి కూడా మాట్లాడితే 2019లో ఇవాళ బీసీలు అంటే ఈ దేశంలో ఎవరికి ఇష్టం లేదు, అంటే ఎవరికి ఒక పట్టింపు లేదు. ఎట్లా అంటే మండల్ కమిషన్ రిపోర్ట్లో ఇందిరా సాహ్ని కేసులో 3 జడ్జిమెంట్లు ఉన్నాయి. దాంట్లో ఆ 3లో ఎట్లా అన్ని తుంగల దొక్కిండ్లు, ఒక్క బీసీలకు మాత్రమే ఆ జడ్జిమెంట్ వర్తింపజేసి. మొదటిది ఏంటంటే సరే 50% సీలింగ్ దాటద్దు, ఆ సీలింగ్ లోపల మీరు రిజర్వేషన్లు ఇచ్చుకోమని చెప్పి అగ్రవర్ణాల రక్షణ కొరకు ఆ జడ్జిమెంట్ ఇచ్చుకున్నారు. కేవలం అగ్రవర్ణాల కొరకు వాళ్ళు ఒక కొత్త సిస్టమ్ ఇన్వెంట్ చేసిండు, 50% సీలింగ్ అని. అది బీసీల కొరకు, ఎస్సీ ఎస్టీల కొరకు కాదు. అదే ఇందిరా సాహ్ని కేసులో అదే సుప్రీంకోర్టు ప్రమోషన్లలో రిజర్వేషన్ ఇవ్వద్దన్నారు. అనగానే ఇమ్మీడియట్గా మళ్ళీ రాజ్యాంగ సవరణ చేసి 77వ రాజ్యాంగ సవరణ చేసి ఎస్సీ ఎస్టీలకు మాత్రమే ఇచ్చిండు, బీసీలకు ఇవ్వాలి ప్రమోషన్లలో. ఎందుకు ఇవ్వలేరండి బీసీలు? మరి మీరు కమిషన్ అందరికి ఇవ్వదన్న ఇందిరా సాహ్ని కేసులో సుప్రీంకోర్టు ఎవరికి వర్తింపజేయదన్నప్పుడు బీసీలకు ఎందుకు వర్తింపజేసే? మరి మీరు వర్తింపజేయలే ప్రమోషన్లలో రిజర్వేషన్లు. ఇకపోతే క్రీమీ లేయర్ అందరికి పెట్టమన్నారు వాళ్ళు, కానీ ఓన్లీ బీసీలకు ఇంప్లిమెంట్ చేసి. అంటే బీసీలు అనే వాళ్ళు ఆర్గనైజ్ లేరు కాబట్టి ఇవాళ పార్టీలు ఏదున్నా సరే అధికారంలో బీసీలను అనగదొక్కడానికి ప్రయత్నం చేస్తున్నాయని చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. ఈ పార్టీ ఆ పార్టీ అని తేడా లేదు. ఇంకా మేము చాలా ఉదాహరణలు చెప్పొచ్చు, అవన్నద్దు కానీ. బట్ ఇక్కడ కర్పూరి ఠాకూర్ గారి జయంతి ఉత్సవాన్ని సందర్భంగా పురస్కరించుకొని మనం తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే మనకు రాజ్యాధికారం రాంది, మనకు హుకుమత్ లేనిది, ఇసాయిజత్ హుకుమత్ మనకు రాదు. యాక్చువల్గా మీకు రావాల్సినటువంటి సీట్లు మీ జనాభా దామాషా ప్రకారం నాకు తెలిసి 23, 24 రావాలి. నేను లెక్కేసిన దాని ప్రకారం ఒక్క ఎమ్మెల్యే రాలే. మీ సీట్లు ఎవరు తిన్నాడు? ఎవరికి పోయినాయి? కానీ మీ వాటా 23 సీట్లు, ఒక్క సీట్ రాలే. మనకు ఆ చైతన్యం వస్తలే. కాబట్టి ఈ రాజ్యాధికార కాంక్ష రగల్చాలన్నా, జరుగుతున్న అన్యాయాలను ప్రజలకు వివరించి చెప్పి వాళ్ళను సంఘటితపరిచి ఈ పోరాటానికి సంసిద్ధం చేయాలన్నా చాలా బాధ్యత అందరి మన పౌర సమాజం మీద ఉంది. మనందరం కూడా ఆ విధంగా పనిచేయాలి. లేనట్టయితే ఇట్లాంటి వారి జన్మదినాలు జరుపుకుని
చేసుకుని 4 మాటలు చెప్పుకొని ఇంత టీ తాగి బిస్కెట్లు తినిపోతే దానికి వల్ల ప్రయోజనం లేదు. వారు ఆ కాలంలో భూస్వాముల మీద బీహార్లో మీకు తెలుసు ఎట్లుంటారు ఠాకూర్స్ భూస్వాములు. ఎందుకంటే వీళ్ళు ఆయన పేరు ఠాకూర్ పెట్టుకున్నాడు, ఎందుకంటే ఆ టైంలో సాంస్క్రిటైజేషన్ లో ఠాకూర్ అడాప్ట్ చేసుకున్నారు సెన్సస్ లో. ఆ పోరాట పటిమను మనం తీసుకొని రాబోయే కాలంలో అందరం సమైక్యమై పనిచేసుకుందాం. ఖచ్చితంగా వాళ్ళు కన్నటువంటి కళలను సాకారం చేద్దాం. అప్పుడే మనం వారికి నిజంగా నివాళులు అర్పించిన వాళ్ళం అవుతామని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆర్గనైజర్కు ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాం. बीपी मंडल, नमस्कार सभी को। मेरा नाम सूर्यवर्धन सिंह बबलू है। सम्मानित मंच और सम्मानित सभी साथियों को मेरा नमस्कार। मैं हैदराबाद सेंट्रल यूनिवर्सिटी में पढ़ता हूं और ऑल इंडिया ओबीसी स्टूडेंट एसोसिएशन हैदराबाद सेंट्रल यूनिवर्सिटी में यूनिट प्रेसिडेंट हूं। आज हम सभी लोग भारत रत्न कर्पूरी ठाकुर जी को याद करने के लिए उनकी जयंती पर हम सभी लोग यहाँ पर एकत्रित हुए हैं। हम उस व्यक्ति को याद कर रहे हैं जिसने सत्ता नहीं सिद्धांत चुने थे, जिसने कुर्सी नहीं कमजोरों की आवाज बनना पसंद किया था। कर्पूरी ठाकुर जी का जन्म 24 जनवरी 1924 को बिहार के समस्तीपुर जिले में हुआ था। वो एक गरीब नाई के परिवार में जन्म लिए थे जिनका काम होता है बाल काटना, हजामत करना। लेकिन जब उन्होंने मैट्रिक की परीक्षा पास की तब उस इलाके में वो पहले व्यक्ति थे जो मैट्रिक की परीक्षा किसी छोटे से परिवार में से निकलने के बाद कोई बच्चा मैट्रिक की परीक्षा पास किया। उनके पिता अभी हजामत का काम करते थे, बाल काटने का काम करते थे, लेकिन उनके पास इतनी पूंजी नहीं थी कि वो आगे की पढ़ाई करा सके। तो वो एक सामंतवादी व्यक्ति जो तथाकथित ऊंची जाति के सोकोल्ड ऊंची जाति के व्यक्ति होते हैं उनके पास गए। उन्होंने कहा कि दादा हमारे बच्चे ने मैट्रिक की परीक्षा पास कर ली है, हमें आगे की पढ़ाई के लिए कुछ धन चाहिए। उन्होंने क्या कहा आपको सोचने पर मजबूर कर देगा कि किस तरीके के लोग थे वो। उन्होंने कहा कि कोई बात नहीं, तुम मैट्रिक की परीक्षा पास कर ली हो, क्या हो गया, आओ हमारे गोड़ दबाओ। तुम गोड़ में होता पैर, फीट, पैर दबाओ, तुम इसी लायक हो। तो उनकी मानसिकता इस तरीके की है। वो लोग कभी नहीं चाहते कि पिछड़े तबके से, गरीब तबके से आके कोई व्यक्ति एक ऊंचे स्तर तक जाए जो सामाजिक न्याय कर सके। उन्हें सामाजिक न्याय शब्द से ही नफरत है, वो सामाजिक समानता कभी चाहते ही नहीं है, उनमें बंधुत्व की भावना ही नहीं है। कर्पूरी ठाकुर ने बहुत संघर्ष किया, उन्होंने गरीबी भेदभाव संघर्ष देखा। तो जब वो बिहार के मुख्यमंत्री बने तब उन्होंने सबसे पहला काम किया था कि जो मैट्रिक तक की परीक्षा थी उसको निःशुल्क कर दिया, फ्री कर दिया, ताकि प्रत्येक गरीब, पिछड़े तबके, दलित के घर से आने वाले प्रत्येक व्यक्ति के बच्चे को मुफ्त में पढ़ाई मिल सके। जब हम घर से आते हैं, छोटे परिवार से आते हैं, हमने संघर्ष देखा होता है, हम देखते हैं कि हम क्या भुगत के आए। तो हम जब किसी पद पर पहुंच जाते हैं तो हम सोचते हैं कि हमारे आने वाली जो पीढ़ियां हैं उनको ये सारे संघर्ष ना झेलना पड़े। उनको एक हम रास्ता बना के तैयार करके देते हैं ताकि वो आगे बढ़ सकें। उन्होंने हमारे लिए वो काम किया है। मैं एक छोटे से परिवार से आता हूं। आजादी के 70 साल बाद मेरे गांव में मैं पहला स्टूडेंट हूं जो किसी विश्वविद्यालय में पढ़ने आया है। आप सोच के देखिए कि आजादी के 70-75 साल हो चुके हैं, गांव कितने पिछड़े हैं, हम कितने गरीब तबके से आते हैं, हम कितने पिछड़े रह चुके हैं आज तक। और वो लोग 70 साल, 75 साल, हजारों सालों से वैदिक शिक्षा को अपने कब्जे में करे हुए थे। तो हमें ये सोचना होगा, हम आज सामाजिक न्याय की बात करने के लिए यहाँ पे खड़े हुए हैं, तो हमें ये देखना होगा कि हम अपने देश में हम कहते हैं कि हम 60% हैं, 60% है, लेकिन हमें सोचने की आवश्यकता है कि हम 60% क्या सभी जो संस्थान हैं, जो सरकारी संस्थान है उनमें है क्या, हम जुडिशरी में 60% है क्या, हम हायर एजुकेशनल इंस्टीट्यूट्स में 60% है क्या। हमें सोचना होगा। हमें जब रिजर्वेशन की बात आती है तो हम जाति जनगणना की बात करते हैं। ये लोग जाति जनगणना से इतना डरते क्यों हैं, हमें ये समझ में नहीं आता है। ये लोग सब तरीके की गणना करना चाहते हैं, यहाँ तक कि ये लोग यूपी में आपको बताऊं शौचालयों की तक, टॉयलेट्स तक की इन्होंने जनगणना कर ली है, लेकिन जाति जनगणना की बात जब आती है तो ये पीछे हट जाते हैं। मोदी जी ने कह दिया है कि हम जाति जनगणना कराएंगे, लेकिन कब कराएंगे? 1 साल हो चुका है, हमने यूनिवर्सिटी में बहुत खुशियां मनाई थी कि जाति जनगणना की बात करी है, तो जाति जनगणना से इतना डरते क्यों हैं ये लोग? मैं आपको बताना चाहता हूं कि लोहिया जी ने, जेपी जी ने कहा था कि सन सोपाने बांधी घाट
90 पावे 100 में 60। इसी नारे को आगे बढ़ाते हुए जगदेव बाबू ने कहा था कि 100 में 90 शोषित है, शोषित ने ललकारा है, धन धरती और राजपाट में 90 भाग हमारा है, ब्राह्मण भंगी एक समान, सबको शिक्षा सबको सम्मान। जो सरकार सबको शिक्षा दे न सके वो सरकार निकम्मी है और वो सरकार बदलनी है। धन्यवाद। जय मंडल, जय भीम। జననాయక్ భారతరత్న కర్పూరి ఠాకూర్ జయంతి సందర్భంగా విచ్చేసినటువంటి పెద్దలందరికీ, వేదిక మీద ఉన్నటువంటి ప్రొఫెసర్ బాగయ్య గారు, అలాగే రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్, ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ నేషనల్ కోఆర్డినేటర్ జె పూర్ణచంద్రరావు గారు, అలాగే తెలంగాణ బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం చైర్మన్ చిరంజీవి సారు రిటైర్డ్ ఐఏఎస్, అలాగే నారు గారు, అలాగే చాలా కాలాల నుంచి బీసీ ఉద్యమంలో ఉన్నటువంటి మిత్రులు బీసీ జాతీయ అధ్యక్షులు జాదుల శ్రీనివాస్ గౌడ్ గారు, అలాగే సైదుల్ గారు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నారు. అలాగే ఈ నేటి కార్యక్రమంలో చాలా రోజుల తర్వాత కలిసి వేదిక పంచుకున్నాం మా రాజేష్ అన్న, అలాగే మిత్రులు మధు, అలాగే ఈ కార్యక్రమానికి మూల విరాట్ అయినటువంటి ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మన జి కిరణ్ కుమార్. నేను ఫస్ట్ గౌడ కిరణ్ కుమార్ అంటే నేను గౌన్ లైన్ అనుకున్నాను, తర్వాత తెలిసి చాలా హ్యాపీ చేసింది. తర్వాత సాంబన్న, అలాగే మన మిత్రులు అందరూ కూడా, వెనక ఉన్నటువంటి పెద్దలందరూ కూడా పేరు పేరున నమ సమాజంలో తెలియజేస్తూ, వేదిక ముందున్న వాళ్ళు కూడా ఏం తక్కువేం కాదు. మా సూర్యపల్లి శ్రీనివాస్ అన్న అవకాశం వస్తే మాజీ మంత్రి కావాల్సినోడు కానీ అవకాశం ఇస్తలేరు, ఎక్కడ పోయినా వాళ్ళు ఇయర్ మనం గుంజుకోవాల్సిందే. అట్లాంటి పెద్దలందరూ కూడా ఈ వేదిక ముందున్నారు. ముఖ్యంగా ఈనాడు నాకు 2 నిమిషాలు టైం పెట్టినారు, 2 నిమిషాల కంటే కూడా ఎక్కువ మాట్లాడాను నేను. కర్పూరి ఠాకూర్ చాలా రోజుల తర్వాత ఈ తెలుగు నేల మీద వారికి సంబంధించిన జయంతి ఇతరత్ర కార్యక్రమాలు జరుపుకోవడంలో నేను చాలా సంతోషిస్తున్నా. ఇటీవలే డిసెంబర్ 22 నాడు ఎంబీసీల ఆత్మగౌరవ దినోత్సవం, జాతీయ ఎంబీసీల ఆత్మగౌరవ దినోత్సవం జరుపుకోవాలని మొట్టమొదటిసారిగా నేను మా మిత్రుడు రాజేష్ కు ఫోన్ చేసి మాట్లాడినా. అన్న, అందరికీ ఒక రోజు ఉంటుంది, మరి మనకేమున్నది, ఏం లేదు కదా అన్నప్పుడు, డిసెంబర్ 22 నాడు జాతీయ ఎంబీసీ ఆత్మగౌరవ దినోత్సవంగా ప్రకటిద్దాం, ఒక కార్యక్రమం చేద్దాం, స్టార్ట్ చేద్దాం అన్నప్పుడు మిత్రులు రాజేష్ గారు చాలా ఎంకరేజ్ చేసినారు. ఆ కార్యక్రమం మేము కొన్ని సెంటర్లకే పరిమితం అయ్యింది అనుకున్నాం, కానీ ఉస్మాన్ యూనివర్సిటీలో అశ్విన్ లాంటి మిత్రులు, సెంట్రల్ యూనివర్సిటీలో మన కిరణ్ కుమార్ గారు, తర్వాత శివ, వీళ్ళందరూ కూడా ఈ జిల్లాలలో కూడా ఆ కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తే, మేము బీసీ సమాజ్ తరఫున మహబూబ్ నగర్ నుంచి స్టార్ట్ చేసినాం జాతీయ ఎంబీసీ ఆత్మగౌరవ దినోత్సవాన్ని. ఎనీహౌ, కర్పూరి ఠాకూర్ గారు ఆ రోజు భారతదేశంలో అత్యంత వెనుకబడి వర్గాల నుంచి వచ్చినటువంటి కర్పూరి ఠాకూర్ గారు నాయ బ్రహ్మణ్యుడు. ఆ రోజు మొట్టమొదటిసారిగా బీహార్ చీఫ్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేసిన రోజుని, ఆ రోజు తెలంగాణలో సర్పంచులు ఎన్నికలు జరిగి, ఉప సర్పంచ్ ఎన్నికలు జరిగి, వార్డు మెంబర్ ఎన్నికలు జరిగి, ఆ రోజు ప్రమాణ స్వీకారం చేసింది. రెండు కూడా అనుకోకుండా కలిసి వచ్చినాయి ఆ రోజు. అంటే ఆ రోజుని మేము జాతీయ ఎంబీసీ ఆత్మగౌరవ దినోత్సవంగా ప్రకటించుకోవడం జరిగింది. ఆ ఆనవాయితీని కొనసాగించాలని ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా పదే పదే కోరుతున్నాం. అలాగే ఈ సమాజంలో 60% బీసీలు ఉన్నటువంటి మనం దాదాపు 40% ఎంబీసీలు ఉన్నాం. 40 కాదు, ఇంకెక్కువనే ఉంటాం మనం. 2-3 కులాలు వదిలేస్తే దాదాపుగా ఉన్నటువంటి మనకు మాత్రం రాజకీయ ప్రాధాన్యత మాత్రం ఇన్ని దశాబ్దాలు బీసీ ఉద్యమం నడుస్తున్నా ఎంబీసీలకు వచ్చింది మాత్రం శూన్యం. ఎంబీసీలకు బసవరాజు సారయ్య గారు తప్ప నాకు తెలిసి ఎంబీసీ సామాజిక వర్గాల నుంచి రాష్ట్రంలో మంత్రి పదవులు పొందినటువంటి ఎంబీసీ నాయకులు ఎవరు కూడా లేరు అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే ఈనాడు కర్పూరి ఠాకూర్ వారసులమైనటువంటి మనం అందరం ఇక్కడ కూర్చొని ఆయన జయంతి వేడుకల్లో ఉన్న ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానికి, మా కుమ్మరి సామాజిక వర్గం నుంచి 115 మంది సర్పంచులు గెలిచి, 164 మంది ఉప సర్పంచులు గెలిచి, 1497 మంది వార్డు మెంబర్లు గెలిస్తే, అదే రజక సామాజిక వర్గం నుంచి 118 మంది సర్పంచులు, 218 మంది ఉప సర్పంచులు, 2275 మంది వార్డు మెంబర్లు గెలిస్తే, మన నాయి బ్రాహ్మణ సామాజిక వర్గం నుంచి నా మంగళ సోదరులు ఎంతమంది గెలిచారంటే చాలా అన్యాయం. సర్పంచులుగా 17 మంది, ఉప సర్పంచులుగా 43 మంది, వార్డు మెంబర్లుగా 530 మంది. ఈ డాటా అంతా మీకు చెప్తున్నా, ఎందుకు చెప్తున్నా అంటే చైతన్యం వస్తుంది, ఎంబీసీలలో కూడా రాజకీయ చైతన్యం వస్తుంది. కానీ అది రాజ్యాధికారం వైపు ఎలా మరల్చాలన్న దాని మీద పెద్దలు ఈ మధ్యన చాలా వరకు చెప్తా ఉన్నారు. పూర్ణచంద్రరావు గారు కానీ, చిరంజీవులు గారు కానీ, వేదిక మీద ఉన్నటువంటి అశోక్ సార్తో కూడా నేను చాలాసార్లు మాట్లాడినాను. అలాగే సైదుల్ గారితో కూడా మాట్లాడాను. నేను ఇక్కడికి వచ్చినటువంటి మిత్రులందరూ కూడా నా కోరిక ఒక్కటే, ఉత్పత్తి సేవా కులాలు ఉన్నటువంటి మనం అందరం కూడా ప్రతి నియోజకవర్గంలో దాదాపుగా 35 నుంచి 40 కులాలు ఉన్నటువంటి మన సమాజం మరి ఎందుకు చట్టసభలకు రాజ్యాధికారం వైపు ప్రయాణించట్లేదు అనే దాని మీద చాలా ఎగ్జాంపుల్స్ మనతో చర్చించాల్సి ఉంటుంది. ముఖ్యంగా నేను అనుకుంటా, కర్పూరి ఠాకూర్ కంటే భారతదేశంలో ఇంకో నాయి బ్రాహ్మణ సోదరుడు కరుణానిధి ఇందాక సార్ చెప్పినట్టు 1970లో
కర్పూరి ఠాకూర్ చీఫ్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేస్తే అంతకంటే ముందే కరుణానిధి గారు 1969లోనే భారతదేశంలో ఒక రాష్ట్రానికి చీఫ్ మినిస్టర్ ప్రమాణ స్వీకారం చేసినటువంటి నాయ బ్రాహ్మణ సోదరులు. కానీ తెలుగు 2 రాష్ట్రాలకు వచ్చేసరికి పక్కనే ఉన్నప్పుడు కూడా తమిళనాడుని మన నాయ బ్రాహ్మణ సోదరులు పాలిస్తూ ఉంటే కనీసం ఇక్కడ ఒక్క ఎమ్మెల్యే కూడా లేకపోవడం చాలా బాధాకరం. మనం లేని గ్రామాలు లేవు, మనం లేని పట్టణాలు లేవు, అయినా కానీ మనం లేని అసెంబ్లీ మాత్రం చాలా దశాబ్దాల నుంచి నడుస్తూ ఉంది. అంటే ఇదంతా కూడా ఎందుకు చెప్తున్నానంటే జనాభా పరంగా చూస్తే ఉద్యమాలు ఎటుపోతున్నాయేమో తెలియదు, కానీ బీసీల లెక్కలు వచ్చేసరికి 60% అని క్లెయిమ్ చేసుకొని ఎదిగిన బీసీలు ఈ 60% చూపిస్తున్నారు తప్ప 60%కి సంబంధించిన లెక్కలు మాత్రం చెప్పట్లేదు. గతంలోనే మేము రాజేష్ అన్న మేము అందరం కూడా ఎంబీసీ పెట్టినప్పుడు కొంత వివక్ష జరిగింది. వివక్ష జరిగితే కొన్ని కులాలు ఎంబీసీ అని మాట్లాడవద్దు అన్నప్పుడు మేము చాలా ఫైట్ చేయాల్సి వచ్చింది. ఆ కాలంలో మాకి ఆసరా కొరకు, మాకి భరోసా కొరకు ఓబీసీల నుంచి మేము తట్టుకోవడానికి ఎంఆర్పిఎస్ నాయకుడు మధుకృష్ణ మాదిగాన్ని శరణు చూచాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఆ తర్వాత మేము ఇండివిజువల్గానే ఎదిగి ఈ రాష్ట్రంలో తెలుగు 2 రాష్ట్రాలలో ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసుకునే స్థాయికి వచ్చిన రాజ్యంలో మా వాటా ఏందనే దాని మీద ఇప్పుడు చర్చ జరుగుతుంది. దానికి కర్పూరి ఠాకూర్ని వారసులుగా మేమందరం కూడా రేపు సార్ అన్నట్టు జూన్ 3వ తారీఖు నాడు ఈ తెలుగు 2 రాష్ట్రాలలో కరుణానిధి కర్పూరి ఠాకూర్ బొమ్మలు పెట్టుకొని ఎంబీసీలం అంతా కూడా రాజ్యాధికారం వైపు ప్రయాణించడానికి సమాయత్తం కావాలని, ఆ దిశగా మనందరం కూడా ప్రయాణించాలని, మేము ఎవరికి వ్యతిరేకం కాదు, కానీ ఎంబీసీల వాటాకు వచ్చేసరికి మాత్రం కర్పూరి ఠాకూర్ వారసులుగా మేమంతా కూడా పనిచేస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ మరొకసారి పేరు పేరున సైదుల్ గారికి, అశోక్ గారికి, కిరణ్ కుమార్ గారికి శుభాభినందనలు తెలియజేస్తూ జై కర్పూరి ఠాకూర్. 102వ జయంతికి అధ్యక్షత వహిస్తున్నటువంటి సైదులన్న గారు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి పెద్దలు గౌరవనీయులు చిరంజీవి సార్ గారు, సూర్యరావు అన్న గారు, ప్రొఫెసర్ బాగయ్య గారు, పూర్ణచంద్రరావు గారు, అశోక్ అన్న గారు, సైదుల్ యాదవ్ గారు, సాంబశివగౌడ్ గారు, సుదర్శన్ గారు, అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి గౌరవ పాత్రికేయ సోదరులు, మిగతా మిత్రులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. చాలా మంది చాలా విషయాలు మాట్లాడారు. కర్పూరి ఠాకూర్ జయంతి వాస్తవంగా ఇది మనందరి జాతి జయంతి, ఇది మొత్తం సమాజం అంతా జరుపుకునేటువంటి జయంతి. కానీ దీని కుట్రల ఫలితంగా ఇప్పుడు జయంతి కార్యక్రమాలు, మహనీయుల జయంతి కార్యక్రమాలు జరుపుకునేటువంటి పరిస్థితి ఎట్లొచ్చిందంటే, వాళ్ళు జీవించి ఉన్నన్ని రోజులు మొత్తం యావత్ సమాజం కోసం వాళ్ళు పనిచేస్తారు, సమాజ హితం కోసం, జాతి కోసం పనిచేస్తారు, దేశ హితం కోసం పనిచేస్తారు. కానీ వాళ్ళు మరణించిన తర్వాత సమాజం తమ భుజాల మీద వేసుకోవాలి. వాళ్ళ ఎత్తినటువంటి జెండను, వాళ్ళు ఎత్తిపట్టిన ఆశయాన్ని సమాజం గుర్తించుకొని ముందుకు తీసుకుపోవాలి. కానీ దురదృష్టవశాత్తు ఏమైందంటే, ఇక్కడ నువ్వు మొత్తం సమాజం కోసం చేసినా చివరి వరకు నువ్వు ఏ కులంలో పుట్టినవో ఆ కులం వాళ్ళు మాత్రమే జయంతులు చేసుకునేటువంటి పరిస్థితి వచ్చింది. మొత్తం సమాజం ఓన్ చేసుకుంటలేదు. మరి సమాజం ఎవరిని ఓన్ చేసుకుంటుంది? జీవించి ఉన్నంత కాలంలో ఎవరైతే తమ కులం కోసం, కుటుంబం కోసం, వారసత్వ రాజకీయాల కోసం, ధన రాజకీయాల కోసం, కుల రాజకీయాల కోసం వాళ్ళు పనిచేసిరో వాళ్ళని జాతి ఓన్ చేసుకుంటుంది, సమాజం ఓన్ చేసుకుంటుంది. నేను ఉదాహరణకు చూసినట్లయితే మన పెద్దన్న హనుమంతన్న గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఎవరైతే తమ కులం కోసం బతికున్నన్ని రోజులు కులం కోసం పనిచేసిరో, వాళ్ళ కుటుంబాల కోసం పనిచేసిరో, వారసత్వ రాజకీయాలు వాళ్ళు పోగానే వాళ్ళ కొడుకులో, వాళ్ళ బిడ్డలో, లేదా వాళ్ళ మనమల్లో, మనవరాల్లో వాళ్ళే వారసత్వ రాజకీయాలు చేయడం కోసం పనిచేసిన, జీవితాంతం వాటి కోసం కృషి చేసిన వాళ్ళనేమో మనం జయంతులు, వర్ధంతులు చేస్తున్నాం. ఉదాహరణకు ఇప్పుడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ఉన్నారు, వారి జయంతి మొత్తం సమాజం అంతా చేయాలి. మర్రి చెన్నారెడ్డి జయంతి ఉంది, మొత్తం సమాజం అంతా చేయాలి. ఎన్టీ రామారావు జయంతి ఉంది, సమాజం అంతా చేయాలి. అదేవిధంగా రాజీవ్ గాంధీ జయంతి ఉంది, సమాజం అంతా చేయాలి. ఇందిరాగాంధీ జయంతి ఉంది, సమాజం అంతా చేయాలి. వాజ్పేయి జయంతి ఉంది, సమాజం అంతా చేయాలి. మరి కర్పూరి ఠాకూర్ జయంతి ఎవరు చేయాలి? సమాజం ఎందుకు చేయదు? సమాజం ఎందుకు చేయదు? చనిపోయే నాటికి జేబులో చిల్లి గవ్వలేనోడు, సొంత ఆస్తి లేనోడు, ఈ దేశమే నా కుటుంబంగా జీవించి తుది శ్వాస వరకు ఈ అట్టడుగు వర్గాల కోసం 2 సార్లు ముఖ్యమంత్రి అయిన వారసత్వ రాజకీయాలు లేకుండా, ధన రాజకీయాలు లేకుండా, కుల ఆధిపత్య రాజకీయాలు లేకుండా జీవించి ఉన్నంత కాలం, ఇవాళ భవిష్యత్తు ఉన్నంత కాలం ఒక ఆదర్శ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కర్పూరి ఠాకూర్ గారిని ఎందుకు ఈ సమాజం ఇవాళ వారి జయంతి చేయడం లేదో ఒకసారి అర్థం చేసుకోవాలి. అంటే మళ్ళీ మనమే చేయాలి. కర్పూరి ఠాకూర్ జయంతి
ఓ నాయి బ్రాహ్మణుడు ఒక బీసీ బిడ్డ చేయాలి, ఒక పూలే జయంతి ఒక బీసీలో చేయాలి, దొడ్డి కొమరయ్య జయంతి గొల్ల కుర్మలు చేయాలి, సర్దార్ సర్వాయి పాపన జయంతి గౌళ్ళు చేయాలి, కొండ లక్ష్మణ్ బాబూజీ జయంతి పద్మశాలి చేయాలి, పండుగ సాయన్న ముదిరాజ్ జయంతి ముదిరాజులు చేయాలి, ఎన్టీ రామారావు జయంతి మాత్రం అందరు చేయాలి. అగ్రకులాల నాయకులు మరి వాళ్ళందరూ మన కోసం ఏమైనా చేసిరంటే అది ఏమీ లేదు. వాళ్ళు వాళ్ళ వారసులు ఎన్టీ రామారావు పోతే చంద్రబాబు నాయుడు, చంద్రబాబు నాయుడు పోతే లోకేష్ బాబు, లోకేష్ బాబు పోతే ఇంకొక బాబు, ఇంకో బాలయ్య బాబు, ఎల్లయ్య బాబు. అదేవిధంగా కేసీఆర్ పోతే కేటీఆర్, కేటీఆర్ పోతే హరీష్ రావు, హరీష్ రావు పోతే కవిత, కవిత పోతే ఇంకొకరు. అంటే వారసత్వ రాజకీయాలు, ధన రాజకీయాలు, కుల రాజకీయాలు వాళ్ళు చేస్తున్నారో వాళ్ళని భుజాల మీద మోస్తున్నాం. ఎవరైతే ఈ సమాజమే ఈ సమానత్వం రావాలి, సామాజిక సమానత్వం రావాలి, మనిషిని మనిషిగా గుర్తించేటువంటి సమాజం రావాలి, దోపిడీ లేనటువంటి, అసమానత లేనటువంటి సమాజం రావాలని చెప్పి ఇలా చివరి దాకా పోరాటం చేసిన వాళ్ళు, చివరి దాకా కృషి చేసిన వాళ్ళ పరిస్థితి గిట్ల అయింది. చారిత్రాత్మకమైనటువంటి మొన్న బీఆర్ ఎన్నికలు వస్తున్నాయని చెప్పి భారతరత్న ఇచ్చారు. అదే పూలే గారికి ఎందుకు ఇవ్వలే భారతరత్న? సావిత్రిబాయి పూలే గారికి ఎందుకు ఇవ్వలే అంటే ఇలా వాళ్ళతో ఓట్ల రాజకీయం లేదు కాబట్టి, ఏ ఎన్నికలు వస్తలేవు కాబట్టి ఇవ్వలే. అదేవిధంగా కర్పూర్ ఠాకూర్ గారికి జీవించి ఉన్న కాలంలోనే భారతరత్న ఇవ్వాలి, చనిపోయిన తర్వాత కాదు. వారు జీవించి ఉన్నప్పుడే భారతరత్న ఇవ్వాలి. ఎందుకంటే మా కిరణ్ చెప్పిండు, చిరంజీవి సార్ చెప్పిండు, సూర్యారావు గారు చెప్పిండు, మళ్ళీ చెప్పవలసిన అవసరం లేదు. అంత గొప్ప మనిషి, అంత పెద్ద మహానుభావుడు, అంత గొప్ప త్యాగజీవి ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా? నేను ఇలా ఈ సమాజంలో ఒక సవాల్ చేస్తున్నా. అగ్ర కులాలు గనక ముఖ్యమంత్రులు అయితే మొత్తం స్కామ్లలో ఇరికింది ఎవడు? మొత్తం స్కామ్లలో ఇరికింది ఎవడు? వేల కోట్ల రూపాయలు సంపాదించింది ఎవడు? భూములు ఎవరి? ఐటీ పరిశ్రమ ఎవరు? సినిమా ఇండస్ట్రీ ఎవరి? అదేవిధంగా ఈ సంపద సహజ వనరులు ఎవరు దోసుకుంటున్నారు? వైను, మైను, శాండు, ల్యాండు మొత్తం ఎవరి చేతిలో ఉన్నది? అంటే మొత్తం అగ్రకులాల చేతిలో ముఖ్యమంత్రులు అయితే సమాజం ఉన్నటువంటి సంపద అంతా దోసుకుని, ఆ దోసుకున్న సొమ్ముతోటి ఇవాళ మనకు చిరంజీవి సార్ ఒక బాధపడుతూ ఒక మాట అన్నాడు. ఒక కుమరోల పిల్లగాడు పోటీ చేసిండు, 350 ఓట్లు ఉన్నాయి, 12 ఓట్లు పడ్డాయని. మనం అన్నం ఓటు అమారా, సీటు తుమారా, నైచేలేగా కాంశీరామ్ గారు చెప్పిండు. కాబట్టి ఆ ఓటు మాది, సీటు కూడా మాది అన్నాం. కానీ వాళ్ళు ఏం చేశారు? అరే బిడ్డ, ఓటు మీ చేతిలో ఉండొచ్చు కానీ నోటు మా చేతిలో ఉన్నది, ఆ నోటు ద్వారా మీ ఓట్లను కొంటని నోటు ద్వారా ఓట్లను కొనిస్తున్నాడు. ఆ ఓటు కొనకుండా మన దగ్గర మార్గం ఏంది? కాబట్టి మన దగ్గర ఉన్న మార్గం ఒకటే, మన మహానుభావులు చూపించినటువంటి మార్గము మన ముందల కనపడుతున్నది. అది సర్దార్ సర్వాయి పాపన్న అయినా, కొండ లక్ష్మణ్ బాబూజీ అయినా, కర్పూర్ గారు ఠాకూర్ అయినా, ఎవరైనా, అంబేద్కర్ గారైనా, ఎవరైనా నీ ఓటు నువ్వు వేసుకో, నీ రాజ్యం నువ్వు తెచ్చుకో, నీ రాజ్యం నీ చేతిలో ఉంటే సకల సంపదలు నీ చేతికి వస్తాయి. నువ్వు దేయి అని అడుక్కునేటువంటి ప్లేస్ నుంచి రాజకీయాలను శాసించే ప్లేస్కు పోతామని చెప్పినప్పటికీ కూడా మన వాళ్ళ పరిస్థితి ఎట్లయితుందంటే, మన వాళ్ళ పరిస్థితి చిన్న ఉదాహరణ చెప్తా. మీరు చూడండి, వైన్ షాపు, బార్ షాప్ ఉంటుంది. మీరు మద్యము తాగితే హానికరము, మీ లివర్ ఖరాబ్ అవుతుంది, కిడ్నీ ఖరాబ్ అవుతుంది, 60 ఏళ్ళకే చచ్చిపోతామని చెప్తే సాయంత్రం పోయి చూడండి, మొత్తం ఆనే లైన్ కడతారు, మద్యం షాప్ కానీ లైన్ కడతారు. పండ్ల దుకాణం కాడ డాక్టర్ చెప్తాడు, నువ్వు పండ్లు తింటే నీకు డి విటమిన్ వస్తుంది, ఏ విటమిన్ వస్తుంది, సి విటమిన్ వస్తుంది, నువ్వు ఆరోగ్యంగా ఉంటావని చెప్తే పండ్ల దుకాణం కాడ ఉంటాడా? పండ్ల దుకాణం కాడ ఉంటాడా? ఇవాళ మనది కూడా గట్టినే అవుతున్నది. పండ్ల దుకాణం కాడ ఎవడున్నట్టు మనం సిద్ధాంతం చెప్పుకుంటూ పోతుంటే ఇవాళ వీళ్ళే ఇట్లే సిద్ధాంతం చెప్తారు. కానీ వాళ్ళు మద్యం బాటిళ్లతోటి, పచ్చ నోట్లతోటి రాజ్యం ఈ మన ఓట్లను కొనుగోలు చేస్తున్నారనే ఒక సోయి వాళ్ళకు వచ్చేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి నేను ఇవాళ బీసీ సంఘంగా చెప్తున్నా, జనవరి 24వ తేదీ నాడు మీ నాయకత్వంలోనే వచ్చే జయంతి అద్భుతంగా, అంగరంగ వైభవంగా కర్పూర్ ఠాకూర్ అవార్డు ప్రకటించి ఎవరైతే ఈ జాతికి సేవ చేస్తారో, వారి ఆశయాన్ని ముందు తీసుకుపోతారో వాళ్ళందరికీ అవార్డులు ప్రకటించి బ్రహ్మాండంగా భారతదేశం అంతా చూసే విధంగా రవీంద్ర భారతిలో మనం కర్పూర్ ఠాకూర్ 103వ జయంతి చేసి మనం నిరూపిద్దాం. ఇవాళ చివరిగా చెప్తున్నా, మన వాళ్ళు ఎట్లయినట్టుగా మా సార్ చెప్తున్నాడు, మేము సర్పంచ్లకు మెసేజ్లు పెట్టాం, ఎవరు రాలే. మొన్న గంగిరెద్దుల సర్పంచ్లు పెట్టాం, ఎవరు రాలే. రేపు ఇంకో బీసీ కులాల్లో 136 కులాలు ఉన్నాయి, ఎవరు సర్పంచ్ మెసేజ్ పెట్టారు? రారు. ఎందుకు రారు? వాళ్ళు పార్టీ కాన్సెప్ట్ ద్వారా గెలిచిన వాళ్ళు పార్టీల భావజాలం వాళ్ళ మెదడులో ఉన్నది. కాబట్టి వాళ్ళు రావాలంటే వెనుక ముందు అవుతారు. అదే పార్టీలు
గెలవంగానే టీఆర్ఎస్ వాళ్ళు సన్మానం పెడితే కోకొల్లలు మనోళ్ళు ఎంత దిగజారిపోయారంటే వాళ్ళు వేదిక మీద కూర్చుంటే ఇట్లా కింద కూర్చున్నారు, నేల మీద కూర్చున్నారు పోయి సర్పంచ్ టీఆర్ఎస్ పార్టీ మీటింగ్ పెడితే మనం కుర్చీలు వేసి ఏసీ రూములు పెడితే కుర్చీలు కూర్చోమన్నా మనోడు వచ్చి కూర్చోడు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీటింగ్ పెడితే వచ్చి లైన్ కట్టి నాది పార్టీ అని చెప్పి వాడు కూర్చున్నాడు. బీజేపీ వాళ్ళు సన్మానం పెడితే నాది అని వాళ్ళు కూర్చున్నారు. అంటే వాళ్ళకు పార్టీల మత్తులో మాయాజాలు ఉన్నారు. అయినప్పటికీ మనము ఇలా సర్పంచుల సన్మానం పెడితే ఒకటి కంపల్సరీ చెప్పాలి, మన వాళ్ళ భావజాలం పోవాలంటే ఇప్పుడు 5,300 మంది సర్పంచులు నేను బీసీలు గెలిచిరని అనుకుంటున్నా. చిరంజీవి సార్ లెక్కలు తీస్తున్నాడు మొత్తం ఎంతమంది గెలిచిరని. 5,300 మంది సర్పంచులు మన బీసీలు, ఆ తర్వాత ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు కలిపితే 86% సర్పంచులు గెలిచిరని మనకు లెక్కలు తేలినాయి. 86% సర్పంచులు తేలిన లెక్క తేలిన అంటే మొత్తం 12,760 గ్రామ పంచాయతీల్లో 86% అంటే నాకు తెలిసి దాదాపు 10,000 మంది సర్పంచులు బీసీ ఎస్సీ ఎస్టీలు గెలిచారు. 10,000 మంది సర్పంచులకు ఒక పిలిపిద్దాం. అయ్యా ఈ కోట్ల విజయభాస్కర్ రెడ్డిలు, ఈ రెడ్డి, ఆ రెడ్డి, ఆ రావు, ఈ చౌదరి, ఆ చౌదరు, మానేం, ఆ నాయకుల జయంతులు బంద్ చేయండి. ప్రతి గ్రామ పంచాయతీల మీరు మన వాళ్ళే సర్పంచులు ఉన్నారు కాబట్టి పూలేది, అంబేద్కర్ది, కర్పూర్ ఠాకూర్ది, లేకపోతే సర్దార్ సర్వాయి పాపన్నది, కొండ లక్ష్మణ్ బాబుది, మన బహుజన మానీలు ఎవరున్నారో మీ గ్రామ పంచాయతీలో ఆ మానీల జయంతి చేయండి అని మనం ఒక పిలిపిద్దాం. పిలిపిస్తే ఇవాళ 8,000 గ్రామాలలో ఈ మానీల జయంతులు జరిపితే ఒక విప్లవం, సామాజిక విప్లవం వస్తుందా రాదా ఒకసారి గుర్తుపెట్టుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా ఇవాళ హనుమంతాన్ని వచ్చిండు. సో ఇది సందర్భం కాకపోయినా చెప్తున్నా అన్న, ఇప్పుడు మీరు రాకముందు మనోళ్ళు చాలా మంది మాట్లాడారు. ఇవాళ మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి. మీరు రాహుల్ గాంధీ ఇవాళ మాకు ఒక సామాజిక నాయకుడు, ఆయన మనకు అదృష్టవంతుడు, ఆయన కులగణన చేయాలి, ఎవరి మాట వాళ్ళకు దక్కాలి. ఆయన భారత్ జోడో యాత్రలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు తిరిగిందంటే మేమంతా నమ్మి కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలని బీసీలు ఓట్లు వేస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మొన్న సర్పంచ్ ఎన్నికలు పెట్టారు, 17% రిజర్వేషన్లతో సర్పంచ్ ఎన్నికలు పెట్టారు. అయినప్పటికీ బీసీల రాజకీయ చైతన్యంతో 51% సర్పంచులు గెలిచారు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు పెడుతున్నారు. మున్సిపల్ ఎన్నికలు పెట్టే ముందల మీరు 42% రిజర్వేషన్ల మీద ఎందుకు అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకుపోవడం లేదు? ఒకవేళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అపాయింట్మెంట్ ఇవ్వకపోతే పక్కన పడేయండి. మేమేమంటున్నామంటే ఈ మున్సిపల్ ఎన్నికల్లో కనీసం పార్టీ పరంగానైనా, సర్పంచ్ ఎన్నికలు అంటే పార్టీ సింబల్తో జరిగే ఎన్నికలు కావు కాబట్టి, మున్సిపల్ ఎన్నికలు పార్టీ సింబల్తో జరిగినటువంటి ఎన్నికలు కాబట్టి పార్టీ పరంగా 42% మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మున్సిపల్ ఎన్నికల్లో మేము పార్టీ తరఫున టికెట్లు ఇస్తామని ఎందుకు మీరు ప్రకటించడం లేదు? దయచేసి మీరు బీసీలకు భీష్ముడు అభినవ పూలే తెలంగాణలో ఎవరైనా ఇప్పుడు నిజంగా గట్టిగా కొట్లాడేది దమ్మున్నోడు బీసీ కాన్సెప్ట్ మీద పోయేదంటే మన హనుమంతానే. మిమ్మల్ని అభినవ పూలేగా మేము నేను చెప్తున్నాం, మీరు భుజానకెత్తుకొని, ఎందుకంటే టైం లేదు కాబట్టి మా అన్న చెప్తున్నాడు, నేను 1 నిమిషాలు చెప్పి ముగిస్తా. మీరేమన్నారు? నెహ్రూ కాంగ్రెస్, చిరంజీవి సార్ మొత్తం చిట్టా చెప్పిండు మీరు రాకముందు. మొత్తం నెహ్రూ కాంగ్రెస్ ఎట్లా న్యాయం చేసింది, మండల్ కమిషన్లు ఎట్లా న్యాయం చేసింది, దేశంలో ఎట్లా న్యాయం చేసింది చెప్పిండు. కాబట్టి మేము నెహ్రూ కాంగ్రెస్ వేరు, రాహుల్ కాంగ్రెస్ వేరు అని మేము అనుకుంటున్నాం. నెహ్రూ కాంగ్రెస్ లో తప్పిదాలు జరిగినాయి, రాహుల్ కాంగ్రెస్ లో తప్పిదాలు జరగొద్దు అంటే మీరు 42% మన ముఖ్యమంత్రి దగ్గర ధర్నా కూర్చుంటారా, గాంధీ భవన్లో దీక్ష చేస్తారా? బీసీలకు మీరు పెద్దన్నగా ఉన్నారు, మీ వెంట మేము 3 కోట్ల మంది బీసీ సమాజం ఉంది. పార్టీ పరంగా 42% ఇచ్చే విధంగా కృషి చేయాలి. లేకపోతే మాత్రం కాంగ్రెస్ ఈ జన్మే కాదు, మళ్ళీ 100 జన్మలకు కూడా బీసీ సమాజం విశ్వసించేటువంటి, నమ్మేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మీరు ఇన్షర్ తీసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా వేదిక మిత్రులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నాయకులందరూ కూడా ఈ సమావేశానికి రావడం అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇది ఎప్పుడో ఆ రోజులలో బీహార్లో బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచన చేసినటువంటి జననాయక్ భారతరత్న కర్పూర్ ఠాకూర్ జన్మదిన సందర్భంలో ఈ పుస్తకం రచించినటువంటి డాక్టర్ జంపాల రమేష్
నా హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా వేదికపై ఉన్నటువంటి అందరు నాయకులు, జాజుల శ్రీనివాస్ కానీ, సంజీవ్ కానీ, ఎంతోమంది నాయకులు ఉన్నారు ఇక్కడ. వారందరి పేరు పేరున అందరూ వచ్చి ఈ కార్యక్రమం జయప్రదం చేసినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. తప్పనిసరిగా ఈరోజు వస్తుందా రేపు వస్తుందా చెప్పకున్నాడు అయినా, ఎందుకంటే మెజార్టీ పాపులేషన్ మనకు ఉన్నది, మనకు సరైన న్యాయం జరుగుతుంది లేదనేది ఆలోచన నా వరకు. తప్పనిసరిగా ఆయనను రాహుల్ గాంధీకి నేను 2 సార్లు లెటర్ రాశా. మళ్ళీ నేను ఢిల్లీకి పోయినప్పుడు కూడా మాట్లాడతా. ఆయన ఒకటే అడుగుతున్నా, మిగతా సంగతి ప్రైవేట్ బిల్లుతో మీరు ఇంట్రడ్యూస్ చేయండి పార్లమెంట్లో, ఎవరు మద్దతు ఇస్తారు ఎవరు మద్దతు ఇయ్యరని తెలిసిపోతుంది. ఫెయిల్ అవుతుందా పాస్ అవుతుందా పక్క. కానీ అప్పుడన్నా మన వాళ్ళు ఎవరు బయట వాళ్ళు ఎవరు అని తెలుసు. అందరూ మాట్లాడుతున్నారు, ఎవరు మాట్లాడినా బడుగు బలహీన వర్గాల గురించే మా ప్రభుత్వం అని చెప్తారు. కానీ ఆదర్శంలో జరుగుతలేదు. కాబట్టి రాహుల్ గాంధీ గారికి తప్పక, ఎందుకంటే ఆయన భారత్ జోడో యాత్రలో కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నడిచిన తర్వాత ఆయన ఒక ఆలోచన వచ్చింది, కేవలం ఎస్సీ ఎస్టీలకే కాదు బీసీలకు కూడా అన్యాయం జరుగుతుందని ఆలోచన చేసి వీ కమ్ టు ది పవర్ విల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్ అన్నాడు. జితిన హిస్సేదారి యుక్తి భాగీదారి అన్న తర్వాత ప్రతి బీసీ నాయకులు కూడా సంతోషపడ్డారు. అది నిజమే. కానీ ఇవాళ జరుగుతున్నటువంటి పరిస్థితులలో ఏదైనా మిగతాది నేను ఏది మాట్లాడలేదు. ఎందుకంటే మున్సిపల్ ఎన్నికల్లో రిజర్వేషన్ మీద ఇప్పటిదాకా జాజుల శ్రీనివాస్ మాట్లాడింది. దాన్ని మాట్లాడకుండా ఒకటే, రాహుల్ గాంధీ గారి చిత్తశుద్ధి తెలుపుకోవాలంటే తప్పనిసరిగా నేను మీ వెనకాల ఉన్నాను అని చెప్పడానికన్నా ప్రైవేట్ బిల్లు పెడితే కొంత లాభం జరుగుతుంది. ఇప్పుడు జరుగుతుందో చెప్పలేను. కానీ ఆనాడు ఉన్నటువంటి గౌతు లచ్చన కానీ ఎంతోమంది మేధావులు, ఎవరు మన నాయకులు అందరూ కూడా దీని గురించి ప్రయత్నం చేశారు. ఆ రోజులలో ఎవరు కూడా ఆనాడు ఉన్నటువంటి నాయకులలో ముఖ్యంగా ఎవరు గౌతు లచ్చన్న కానీ, కొండా లక్ష్మణ్ బాపూజీ కానీ, హుంజాల శంకర్ కానీ, అదేవిధంగా జయశంకర్ కానీ, ఈ విధంగా దామోదరం సంజీవే కానీ అందరూ కూడా ఈ ఆలోచనలో ఉన్నారు. కొంత టైం పడుతుంది కానీ తప్పనిసరిగా ఈ యుద్ధం కొనసాగుతుంది. దాని మీద నేను, ఎందుకంటే గవర్నమెంట్ ఆల్రెడీ మున్సిపల్ ఎన్నికలు డిక్లేర్ చేసింది. ఇప్పుడు దాని మీద మాట్లాడే కంటే రాహుల్ గాంధీ గారు ఈ కార్యక్రమం చేయడానికి నా సర్వశక్తుల, ఎందుకంటే నేను మొదటి నుంచి కూడా ఐఐటి ఐఐఎంలో రిజర్వేషన్ లేదని కొట్లాడిన ఆనాడు ఉన్నటువంటి యూపీఏ చైర్పర్సన్ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ చెప్పి బిల్లు పాస్ అయింది. దానివల్ల ఇవాళ ఎంతో మంది పిల్లలు ఐఐటీలో చదివిన వాళ్ళు ఒక్కొక్కరు 1,50,000 జీతం సంపాదిస్తున్నారు, డాక్టర్లు అవుతున్నారు. అదేవిధంగా మన పోరాటం కొనసాగిద్దాం. అదేవిధంగా జననాయక్ భారత్ కర్పూరి ఠాకూర్ ఆలోచనను పుస్తకాల ద్వారా ఏదైతే రక్షించినటువంటి డాక్టర్ జంపాల రమేష్కు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ యుద్ధం కొనసాగుతూనే ఉంటుంది. మనం ఇది పూర్తిగా ఈ వచ్చే వరకు అందరు పోరాటం కొనసాగిద్దామని చెప్తూ మరొకసారి కర్పూరి ఠాకూర్కు జన్మదిన సందర్భంలో నా హృదయపూర్వక ధన్యవాదాలు. వచ్చినటువంటి మిత్రులు, నేను ఆలస్యంగా రావడం నేను అనుకుంటా, ఎందుకంటే చార్మినార్ దగ్గర ఒక పనులు ఉండే, నరేగా ప్రోగ్రాం ఉండే, ఏది మహాత్మా గాంధీ పేరు తీయడం, ఏది నరేగా మహాత్మా గాంధీ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ చట్టాన్ని కూడా మార్చిండ్రు. దాని మీద నేను అక్కడ ఉండడం జరిగింది. ఆలస్యం వచ్చినందుకు క్షమించమని కోరుతూ మరొకసారి కర్పూరి ఠాకూర్కు నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జోహార్ జననాయక్ కర్పూర్ ఠాకూర్. ఆదుద్దాం కర్పూర్ ఠాకూర్ గారి ఆశయాలను, ఆదుద్దాం కర్పూర్ ఠాకూర్ గారి ఆశయాలను.